టీఆర్ఎస్ పెట్టడం ఈ తెలంగాణలో ఈ రాష్ట్రంలో కమ్మలు రెడ్లే పరిపాలిస్తున్నారు అనేది ఈ భూస్వాములకు ఎవరైతే పల్లెల నుంచి వచ్చిన దొరలంతా కూర్చుని ఇక్కడ ఆలోచించారు. అరే ఒక దిక్కు కమ్మలు పరిపాలిస్తున్నారు, ఒక దిక్కు రెడ్లు పరిపాలిస్తున్నారు. అసలు మన సంగతి ఏంటి? మనల్ని నమ్మరు. దళితులు, బీసీలు, ఎస్టీలు ఎవరు నమ్మరు. మనల్ని నమ్మరు అంటే ఏంటి? దానికి ఒకటే తెలంగాణ సెంటిమెంటు. అది 69 నుంచి ఉద్యమం నడుస్తుంది కాబట్టి కేసీఆర్తో పాటు ఒక బడా భూస్వాములు 10 మంది కూర్చొని ఇది ప్లాన్ గీసేసి దీని సెంటిమెంట్ మీద నువ్వు పార్టీ పెట్టు. అసలు సంగతి అక్కడ స్టార్ట్ అయింది. ఓకే, ఇది ఎవరికి తెలియదు. అసలు సంగతి అక్కడ స్టార్ట్ అయినాక ఇది మనము ఎవడు కూడా ఫస్ట్ దొరని ఎంటర్ కానీ ఎక్కువ భూస్వాములు దొరలను ఎంటర్ కానీ ఎక్కువ ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను మభ్య పెట్టాలి. ఏం చేస్తావో నాకు తెలియదు. నువ్వు డైరెక్ట్ వాళ్ళతోనే నా దొరలు ఎవరు కూడా టీఆర్ఎస్ పార్టీకి రానియరు అని ఒక ప్లాన్ తీసుకొని వాళ్ళప్పుడు తెలంగాణ సెంటిమెంట్ అడ్డు పెట్టుకుని 2000 కోట్లు కేసీఆర్ పార్టీ పెట్టాడు. పార్టీ పెట్టేటప్పుడు కూడా ఒక దొర చుట్టూ లేడు. మరి బాగా చూసుకోండి మీరు, ఎప్పుడన్నా బాగా చూడండి మీరు. దొరలు ఎప్పుడు లేరు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, బ్రాహ్మణులే ఉన్నారు. ఓకే, పార్టీ పెట్టుకున్నాడు. ఆ పార్టీ పెట్టుకొని ఆ సెంటిమెంట్ను ఉపయోగించుకొని ఏ దొరలను అయితే కాపాడాలని ఆ పార్టీ పెట్టుకున్నాడో 2004లో పోటీకి దిగాడు. 2004 నుంచి తెలంగాణ సెంటిమెంట్ మీదనే 2004 నుంచి పోటీలు దిగారు. 11 మంది గెలుచుకున్నారు. ఆ తర్వాత 2004లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నాడు. 2009లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నాడు. 2014 వచ్చే వరకు తెలంగాణ ప్రజలందరూ కూడా 2008 నుంచి అసలు ఉద్యమం మొదలైంది. 2008 నుంచి నేను ఉద్యమాలు ఉన్నా. దళిత ఉద్యమాలు చేసి వచ్చినోండి. నేను సడన్గా వచ్చినోండి కాదు. నేను దళిత ఉద్యమాలు చేసి వచ్చినోండి. నేను పేద ప్రజల కోసం ఉద్యమాలు చేసుకుంటూ వచ్చినోండి. 2008 నుంచి 2014 దాకా నిరంతరంగా తెలంగాణ కోసం నాయకత్వం వహించండి. తెలంగాణ ప్రజాసంఘ చైర్మన్ గా పనిచేస్తూ కేసీఆర్ చరిత్ర నాకెందుకు తెలియదు? కేసీఆర్ చరిత్ర నాకెందుకు తెలియదు? కేసీఆర్ అన్నట్టుడు 2008 నుంచి 2014 దాకా ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను, మైనార్టీలు అందరూ రెచ్చగొట్టి 4 కోట్ల మందిని రెచ్చగొట్టి వీళ్ళు ప్రజలను మభ్యపెట్టాడు. ఆ సెంటిమెంట్ని ఉపయోగించుకున్నాడు. ఒకటి నేను అడుగుతా, మీరు నాకు అంత అగ్రెషన్ ఎందుకు వస్తుంది అని అంటూ, వాళ్ళ కుటుంబంలో ఒక్కడు చనిపోయాడా? లేదు. తెలంగాణ కోసం మీరు చెప్పండి. పోనీ భూస్వాములల్లా దొరల వాళ్ళ సామాజిక వర్గానికి ఒక్కడన్నా చనిపోతే నాకు చెప్పండి. గజ్జల కాంతం తప్పు అంటే నేను ఒప్పుకుంటా. ఒక్కడు ఎందుకు చనిపోలే? ఎందుకు చనిపోలే? మరి దానికి ఇప్పుడు బూతుల్లో తిట్టాల్సిన చెప్పేదేనండి. ఇంత ఇంటలెక్చువల్ గా ఇంత గొప్పగా రెడీ అయినారు, ఇంత గొప్పగా కనిపిస్తున్నారు, ఇన్ని ప్రజా ఉద్యమాలు చేసిన ఇలాంటి వాళ్ళు ఆ లాంగ్వేజ్ ఎందుకు వాడతారు? ఆ విషయం మీరు ఇప్పుడు అదే ఆడికి వస్తున్నాను నేను. మీరు ఆడికి వస్తూ ఓపికతో వినండి. ఇది 2014 దాకా నా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు 1200 మంది బిడ్డలు చనిపోతే వాళ్ళ కడుపు కోత మిగిలిపోయింది. నా కొడుకులు చదువుకొని, నా బిడ్డలు చదువుకొని రేపు ఉద్యోగాలు చేస్తే మా కుటుంబానికి ఉపయోగం ఉంటుంది. నా కుటుంబాన్ని రాస్తారు. నా కొడుకులు చదువుకున్నారు కానీ చదివించిన బిడ్డలందరూ కూడా 1200 మంది బిడ్డలు ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ తెలంగాణ రాష్ట్రం కోసం. తెలంగాణ కోసం నిరంతరంగా ఉన్న డబ్బులు ఖర్చు పెట్టి అనేక కష్టాలు అనుభవించుకుంటూ రాత్రి పగలు 2000 నుంచి 2014 దాకా నేను ఉద్యమం చేసినోండి. దయాకర్ లాంటి వాళ్ళు, పెడమతి రవి లాంటి వాళ్ళు, రాజారాం లాంటి వాళ్ళు, దిలీప్ లాంటి వాళ్ళు, చాలా మంది ఉద్యమకారులు, కోదండరామ్ లాంటి వాళ్ళు, జయశంకర్ లాంటి వాళ్ళు, కొండ లక్ష్మణ్ బాపూజీ లాంటి వాళ్ళు, అనేక మంది కష్టపడి ఈ రాష్ట్రం కోసం ఉద్యమం చేస్తే మేమంతా నువ్వు పార్టీ పెట్టుకుని ఆ పార్టీ బలోపేతం చేసి ఈ రాష్ట్రాన్ని అధికారులకు రావడం కోసం నీ లక్ష్యమే పార్టీ పెట్టేటప్పుడు ఈ రాష్ట్రాన్ని మనం అధికారులకు రావాలనే లక్ష్యంతో నువ్వు టీఆర్ఎస్ పార్టీని పెట్టుకుని ఆ సెంటిమెంట్ను అడ్డు పెట్టుకుని నువ్వు పార్టీ పెట్టుకున్నా మేము ప్రజా ఉద్యమాలు చేసుకుంటూ వచ్చినాం. మేము పార్టీలు పెట్టుకుంటాం, మేము కూడా అధికారులకు వస్తాం. కానీ నేను పార్టీలు పెట్టలే. మాకు తెలంగాణ ప్రజలు ముఖ్యం, తెలంగాణ రాష్ట్రం ముఖ్యమని ఆ లక్ష్యంతో వస్తే 2008 నుంచి 2014 దాకా ఉద్యమాలు చేస్తే ఆ 2008 నుంచి ఆయన మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, పార్లమెంట్ మెంబర్ అయినా ఎంపీ మీరు ఒక్కసారి మీ రికార్డు మొత్తం చూసుకోండి. మీరైతే సీనియర్లు, మీకైతే అన్ని అనుభవాలు ఉన్నాయి. ఒక్కసారి రికార్డు చూసుకోండి. ఒక్కనాడు పార్లమెంట్లో పోయి తెలంగాణ కావాలని అడిగిన 2009 నుంచి 2014 అది చరిత్ర ఉన్నది. ఆయన పోకపోతే ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేసిండు ఒక ఎంపీ, అది కూడా చరిత్ర అది ఉంది కదా. ఇదైతే మీకు క్లారిటీ కదా. వాడట్లే తెలంగాణ తెచ్చినట్టు మీ మీడియా అందరూ కూడా తెలంగాణకు నాయకత్వం, వారి పార్టీకి నాయకత్వం వహించడని చెప్పండి దయచేసి. అంతేనా? టీఆర్ఎస్ పార్టీకి నాయకత్వం వహించండి.
తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన వాళ్ళు అనేక మంది ఉన్నాం. ఇక్కడ గజ్జలకాంతం ఉన్నాడు, అక్కడ దయాకర్ ఉన్నాడు, అక్కడ రాజారాం ఉన్నాడు, యాదవ్ ఉన్నాడు, అక్కడ ప్రేమతి రవి ఉన్నాడు, అక్కడ దిలీప్ ఉన్నాడు, ఇంకా అనేక మంది ఉన్నారు కదా. కోదండరామ్ రెడ్డి గారు ఉన్నారు, అందరూ ఉన్నారు కదా. తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన కొండ లక్ష్మణ్ బాపూజీ గారు ఉన్నారు, జయశంకర్ గారు, వీళ్ళందరి పేరు చెప్పకుండా వాడేవాడో దీనికి తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించలేదు, టీఆర్ఎస్ పార్టీకి నాయకత్వం వహించదని చెప్పండి. ఇది ఒకటి అయిపోయింది.